రుచిలో మామిడి పండుకు మరొకటి సాటి రాదు. అందుకే దానిని పండ్లలో రారాజు అన్నారు. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది మామిడి పండు. కానీ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నవి మామిడి పండ్లు కాలకూట విషయానికి ఏమాత్రం తీసిపోవటం లేదు. కార్బైడ్తో మగ్గబెడుతున్న మామిడి పండ్లను తిన్న వాళ్ళు ప్రాణాంతక జబ్బుల బారిన పడుతున్నారు. ఉదయం ఆకుపచ్చ రంగులో ఉన్న మామిడికాయలు సాయంత్రం అయ్యేసరికి పసుపు పచ్చగా మారి నోరూరిస్తున్నాయి. గంటల వ్యవధిలో బంగారు ఛాయతో నెగనెగలాడిపోతున్న ఆ మామిడి పండ్లకు రుచి మాత్రం ఉండటం లేదు. దీనికి కారణం కార్బైడ్తో మగ్గబెట్టడమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు జగిత్యాల మార్కెట్కు కార్బైడ్తో మగ్గపెట్టిన మామిడి పండ్లు ఎక్కువగా వస్తున్నాయి. జగిత్యాల, కరీంనగర్ మార్కెట్ల నుంచి ప్రతి ఏటా సుమారు 80 కోట్ల రూపాయలు విలువ చేసే మామిడి పండ్లు ఎగుమతవుతూ ఉంటాయి. దాదాపు 45,000 టన్నుల మామిడి పండ్లను ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్రాలకు పంపుతుంటారు. అయితే కార్బైడ్ వాడకం వల్ల ఇక్కడి మామిడికి డిమాండ్ తగ్గిపోయింది. మామిడి పండ్లను మగ్గబెట్టేందుకు ఇథిలిన్ రైపింగ్ ప్రక్రియ అందుబాటులో ఉంది. కార్బైడ్ వినియోగాన్ని నిషేధించిన కొత్తలో ఇథిలిన్ రైపింగ్ యూనిట్లను వాడుకున్నారు వ్యాపారులు. అధికారుల పర్యవేక్షణ తగ్గడంతో మళ్లీ కార్బైడ్ వినియోగం పెరిగిపోయింది. మామిడి పండ్లను నిల్వ చేసే చోట ఇథిలిన్ కవర్స్ కనిపిస్తున్నాయి. కానీ ఆ పాకెట్లలో ఉంటోంది మాత్రం కార్బైడే. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి మామిడి పండ్లను మగ్గబెట్టేందుకు కార్బైడ్ వినియోగించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.